ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నారు అనుకుండేటి భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు అండగా ఉంటానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కార్మిక కుటుంబాలలోని 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున నగదు బహుమతులు, ప్రోత్సాహకాలు అందించడం మంచి పరిణామమని అభినందించారు. కార్మిక సంఘాలు చేపట్టే ఇలాంటి చక్కని కార్యక్రమాలకు తాము వంతు సహాయం అందిస్తానన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో సిపాయిపేట యూనియన్ కార్యాలయంలో బుధవారం జరిగిన విద్యా ప్రోత్సాహకాల ప్రధాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గత 3 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మిక కుటుంబాలలోని 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు యూనియన్ తరపున బహుమతులు ఇస్తున్నామని పడాల శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ, నమస్కారం మిత్రులు, నేషనల్ ప్రెస్ అకాడమీలో తాడేపల్లి ప్రాతినిధ్యం వహించిన సోదరులు సోమచంద్ర గారికి, లక్ష్మణరావు గారికి, దువ్వా శ్రీను గారికి, బాబీ గారికి, పడాల శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, తాతాజీ గారికి, ఇంకా పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన విద్యార్థి తల్లిదండ్రులందరికీ నమస్కారం. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం తాడేపల్లిలో జరుగుతుందంటే అక్కడ మనం ఉండాలి. అది కూడా చారిటీ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందులో పిల్లలు 500 మార్కులు ప్రభుత్వ స్కూల్లో చదివి మీరు సంపాదించారంటే మీ కష్టం నాకు తెలుసు. మామూలుగా ప్రైవేట్ స్కూల్లో చదవడం వేరు, ప్రభుత్వ స్కూల్లో చదవడం వేరు. మరి దానికి ఎంతో కష్టపడి, అంటే ఈ తాబీ పని చేసిన హెల్పర్గా ఉన్న ఎంత కష్టపడతారో మనకు తెలుసు. బస్తాలు మోసి, ఇటుకలు మోసి, లేకపోతే ఇసుకని కలిపి అవన్నీ మరి కాంక్రీట్ వేయడానికి వాళ్ళు పడే కష్టం మీకు తెలియదు, దుమ్ములో ఉండి. అలాంటి కష్టపడిన డబ్బుల్లో కొంత ఆదాయం చేసి మరి దాన్ని మీ అందరికీ చదువుకు ఉపయోగించే కార్యక్రమానికి నేను రావడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరూ బాగా చదువుకుంటే మరి రాష్ట్రం విద్యావంతం అవ్వాలనేది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఎందుకంటే విద్య అనేది ఒకసారి నేర్చుకుంటే ఎక్కడికి పోదు, డబ్బు అనేది ఒకసారి సంపాదించి మన దగ్గర ఉంటుందని గ్యారంటీ లేదు. కాబట్టి విద్య అనేది మనం చనిపోయేదాకా ఉంటుంది, డబ్బు అనేది ఎంతకాలం ఉంటుందో తెలియదు, దాన్ని మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ చదువుకి ప్రాధాన్యత ఇచ్చినందుకు వీళ్ళని చదివిన తల్లిదండ్రులందరూ కూడా ఎప్పుడూ నా సహకారం ఉంటుంది. అదేవిధంగా 500 మందికి పెండింగ్ ఉందని చెప్పారు. అట్లీస్ట్ 500 మందికని ఇమ్మని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను 2-3 సార్లు అడిగాను. సోమచంద్ర గారిని, పెద్దలను కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చేసే కార్యక్రమంలో నేను ఒక 50,000 రూపాయలని మీ సంఘం ఏదైనా చేయండి, నేను నా పర్సనల్గా నేను సోమచంద్ర గారి ద్వారా ఈ వీళ్ళకి ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే చదువు అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. మీకు ఇంకా నేను ఎంత ఇవ్వగలను, మీరు ఎవరైనా ఐఐటి చదివి బాగా మెరిట్లో ఉన్న వాళ్ళు ఉంటే నేను స్పాన్సర్ చేసుకుంటాను. నేను అలాగే ఇదివరకు నుంచి చదివించాను. మీరు కూడా ఎవరైనా చదువుకునే ఉద్దేశం ఉంటే డబ్బు లేదని మానేయకండి, మీ తల్లిదండ్రులు తీసుకునే బాధ్యతనే నేను తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ, నాకు కాలాతీతమైంది. ఇంకా నేను ఫంక్షన్స్కి వెళ్ళాలి. మా ఇంటికాడ పేదలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. తర్వాత గుంటూరు వెళ్ళాలి. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని సోమచంద్ర గారిని ప్రారంభించి నన్ను పంపించారు. నమస్కారం, జై శ్రీరామ్. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం భవన నిర్మాణ కార్మికులు అసోసియేషన్లో మరి వాళ్ళ పిల్లలకి 10th పాస్ అయిన ప్రతి విద్యార్థిని ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా మరి ఎమ్మెల్యే గారిని కాకేయటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ మరి శాసనసభ్యులైన గవర్నమెంట్ విప్ అయిన సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మరొక సోదరుడు మరి సోమసుందర గారికి. ఎందుకంటే ఈయన విద్యా అవకాశాలు ఇచ్చి మంచి విద్యాబోధన చేస్తే దానికి ఈరోజు ప్రభుత్వం కూడా పూర్తి సహకారం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి లోకేష్ గారు విద్యా విధానంలో ఒక విప్లవమైన మార్పు తీసుకొచ్చి విద్యని ప్రజలకు ఎంత అవసరమో చూపించే విధంగా ఎదురుకెళ్తున్న ప్రభుత్వం ఇది, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం. మరి అందుకని మీ పిల్లలందరినీ కూడా ఎవరో కూడా నిర్లక్ష్యం చేయకండి, పిల్లల్ని కంపల్సరీ చదివించండి. మీరు ఆస్తి వాళ్ళకి, విద్య ఆస్తి మీరు ఇచ్చేది. మీరు లక్షలు సంపాదించి ఎవరు ఒక్కలేదు. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న తరంలో ప్రతి విద్యార్థులకి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి పూర్తి స్థాయిలో చదువుకుని ఇష్టపడ్డ చదువుని చదివించి వాళ్ళ ప్రయోజకులు చేస్తే భవిష్యత్తు బోర్డు ఉంది. ఈరోజు బేస్ పెట్టారు. ప్రతి వర్గంలోనూ, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళకి
లబ్ధి పొందే విధంగా మీరు ఏదైతే 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల నెలకి ఎంత అవుతే మీరు ఆ పెన్షన్ జమ చేస్తారో 60 ఏళ్ళ తర్వాత 6,000 నుంచి 18,000 20,000 నెలకు వచ్చే విధంగా జీవితకాలం మీకు పెన్షన్ ఇచ్చే విధానం స్కీము మోడీ గారు ప్రవేశపెట్టారు. కాబట్టి అందులో కూడా ఈ భవన కార్మికులు అందరూ ఈ పార్టీ చేరుంటారు. జారపోతే అందులో జారంటే తప్పని దానికి సంబంధించిన సమాచారం కాకపోతే మేము మీకు అందిస్తాం. అందుకు ఈ రకంగా మీరు ఇంకా రాకుండా వాళ్ళకి అర్హత పొంది ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని రమారమి 80 మందిని గుర్తించి వారికి ఆయన సొంత నిధులతో ఒక 60 మందికి ఇస్తూ ఒక 20 నుంచి 30 మందికి మాలాంటి మిత్రుల ద్వారా ఇస్తూ P4లో భాగంగా ఇవాళ 3 లక్షల రూపాయలు ఆయన మిత్రులు మనిషికి 3,000 గాడికి ప్రభుత్వ అర్హత పొంది ఇంకా అలాగే ఈ రిలీజ్ అవ్వడం సందర్భంగా మరి లాస్ట్ 2 నెలల నుంచి ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్న రాష్ట్రంలో మరి తాడేపల్లి శాసనసభ్యులు అనే విషయం మనందరం గుర్తించాలి. పిల్లల శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారని, వారిని వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు తప్పిస్తారని, పిల్లలు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని ఆశలను దృష్టిలో ఉంచుకుని చదువులో రాణించాలని ఆయన హితవు పలికారు. చదువు వల్లనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని అన్నారు. భవన నిర్మాణ కార్మిక కుటుంబాలలోని పిల్లల చదువులను ప్రోత్సహించడానికి యూనియన్ చేపట్టిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో తన వంతు పాత్ర కూడా భావిస్తున్నానని చెప్పిన బుల్చెట్ శ్రీనివాస్ అక్కడికక్కడ 50,000 రూపాయలు విరాళాన్ని AITUC నేత డి సోమసుందర్ కు యూనియన్ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ కు అందజేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సీనియర్ నాయకులు పాలూరి లక్ష్మణరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట వేమశంకర్రావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, AITUC ఏరియా సమితి అధ్యక్షుడు ఓసూరు వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, యూనియన్ జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు అంకం భాస్కర్రావు, కార్యదర్శి పంతం రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కోడే సాయి బాలాజీ, కోశాధికారి మాధు శ్రీనివాస్, యూనియన్ సీనియర్ నాయకులు బోడపాటి నాగేశ్వరరావు, గొర్రెల రాజు, రౌతు శ్రీనివాసరావు, బోడపాటి కృష్ణ తదితరులు మాట్లాడారు. యూనియన్ నాయకులు జువల పాలెపు సత్యనారాయణ, చల్ల శ్రీనివాస్, దూలం ఆనంద్, పిరికెల శివ, పిల్లంగోళ్ల కృష్ణ, తాడేపల్లి రాజు, సందకకొండ, కల్లూరు బాలాజీ, పళ్ళ బాలాజీ, చిలుకూరు శివ, ఎర్ర వెంకటేశ్వరరావు, రామశెట్టి నాగు, కర్రి గోవిందు, శెట్టి సింహాచలం, నాగిరెడ్డి శ్రీను, బండారు నాగు తదితరులు పాల్గొన్నారు. AVN టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం.